మొట్టమొదట అతను కులం పేరు తీసుకురాలేదు, అతను ఏ మతం పేరు తీసుకురాలేదు. సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి? వేదోఖిలో ధర్మ మూలం. ఈ ధర్మాలన్నిటికీ మూలమైనటువంటిది వేదము. వేదముచే చెప్పబడిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది సనాతన ధర్మం. సనాతన అంటే వేదాల్లో ఎక్కడ కులం ఉండదండి. మొత్తం వేదం పైనుంచి కింద దాకా మీ ఇష్టం. చతుర్వేదాల్లో ఎక్కడైనా తీసుకోండి, కులము అనేటటువంటిది ఉండదు. ఏముంటుంది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, లోకా సమస్త సుఖినో భవంతు, ఆనో భద్రాహి క్రతవో యంతు విశ్వతః. ఇట్లాంటి చాలా మహత్తరమైన, అసలు మానవ మేధ కంటే ఎలా ఉండాలి అనే దానికి యోగ్యమైనటువంటి మాటలు చాలా వేదంలోంచి దొరుకుతాయి. ఇప్పుడు సనాతన ధర్మము అంటే సాక్షాత్తు వేద ధర్మము అని. కులాలు ఇవన్నీ కూడా మధ్యలో మీరు చెప్పేటువంటి మనుధర్మశాస్త్రం ఇవన్నీ కాన్స్టిట్యూషన్స్. అవి కాలాన్ని బట్టి మారుతూ వెళ్ళేవి. ఏది కాలాన్ని బట్టి మారకుండా శాశ్వతంగా ఉంటుందో అది సనాతన ధర్మం. కాలాన్ని బట్టి అది మారే అవకాశం లేదు. అది శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మాలని సనాతన ధర్మం. అక్కడ అతను మాట్లాడిన మాట ఏమిటి? సనాతన ధర్మాన్ని నేను వైపౌట్ చేస్తాను అనేటటువంటి శబ్ద ప్రయోగం ఆయన చేశారు. సనాతన ధర్మాన్ని వైపౌట్ చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి కమిటీలో నీకేమైనా ప్రత్యేకంగా ఒక హక్కు రాసిచ్చారా? ఇవాళ కాన్స్టిట్యూషన్కి పక్కకి వెళ్లకుండా నేను సనాతన ధర్మాన్ని ఆచరించుకోవడానికి ఆయన నాకు అన్ని హక్కులు ఇచ్చారు. ఆ హక్కులన్నిటినీ అందరూ ఆచరించుకుంటున్నారు. ఇక్కడ కులం లేదు. ఇప్పుడు ఎక్కడో మరిడమ్మ మారెమ్మ అయితేనేమిటి, లేదు తిరుపతి వెంకన్న అయితేనేంటి, ఎక్కడికి వెళ్ళినా అన్ని కులాలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. అన్ని కులాల్లో సనాతన ధర్మం ఉంది. ఏ కులంలో సనాతన ధర్మం లేదు చెప్పండి? ఏ కులంలోనూ సనాతన ధర్మం లేనటువంటి కులం నాకు చెప్పండి. అన్ని కులాలలో ఒక పక్క కులం లేదంటున్నారు. కులం లేదని చెప్తూ ఇప్పుడు కులాన్ని వ్యతిరేకంగా నేను తీసేస్తా అన్నాడు. సనాతన ధర్మం అంటే కులం అంటున్నారు మీరు. సనాతన ధర్మం అనేది కులం కాదు. ఇప్పుడు కులాలని తీసేయడం అనే శబ్దం వాడితే ఏమండి? కులాలని తీసేయడం అనే శబ్దం వాడితే